హాయ్ అండి, వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా మీకు ఒక స్పెషల్ వంటకం చూపించబోతున్నా. ఫిష్ కర్రీ అండి. ఈరోజు దీన్ని డిఫరెంట్ స్టైల్లో వేరే టేస్టీగా ఎట్లా చేసుకోవచ్చో చూపిస్తానండి. ఫస్ట్ ఫిష్ ముక్కలన్నీ ఇలా ఏది వండుకుంటామో ఆ పాత్రలోనే వేసుకోవాలండి. చక్కగా అందులో వాటర్ వేయాలి, క్రిస్టల్ సాల్ట్ ఒక చారెడు వేయాలండి. నీట్గా అందులో వేసి ఇలా తిప్పేస్తే చక్కగా జిగురంతా బయటకు వచ్చేస్తుందండి. ఇదిగో నీట్గా కనిపిస్తుందిగా. ఫిష్ ముక్కలు కూడా వైట్గా వచ్చేస్తాయండి, దగదగా మెరుస్తూ ఉంటాయి. మీకు చూపిస్తున్నా, ఇదిగోండి షైనింగ్గా అయిపోతాయి. అసలు స్మెల్ అన్నదే రాదండి. చక్కగా ఇలా తిప్పేస్తే చాలండి, మొత్తం అందులో ఉన్నది నీట్గా బయటకు వచ్చేస్తుందండి. అదిగో జిగురు లాంటిది. సో ఫిష్ ఫస్ట్ కడిగే విధానం ఇదండి, చాలా వైట్గా వస్తాయి. ఇక వండటం ఎట్లాగో చూపిస్తాను. కడిగేసానండి, నీట్గా వైట్గా వచ్చేసినాయి. అస్సలు 1% కూడా స్మెల్ ఉండదండి. ఇలా చేసిన కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. వైట్గా కూడా ఉంటాయండి ఫిష్ ముక్కలన్నీ. నెక్స్ట్ ఈ చేపలో సన ఉందండి, దీన్ని టేస్టీగా ఎట్లా చేయాలో చెప్తానండి. ఇలా శన ఉన్న చేపలు మామూలుగా టేస్ట్గా ఉండవంటారు కదండి. టేస్టీగా కర్రీ ఎట్లా వస్తుందో కూడా నేను చూపిస్తానండి. ఓకే.